రేపటి మార్కెట్ అనాలిసిస్ చూద్దాము. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్‌ని 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఓపెన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఈరోజు ఓపెన్ కావడం ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్‌గా యెస్టర్‌డేస్ హై ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ లెవెల్‌గా యాక్ట్ చేసింది. 25,250 లెవెల్ అనేది దాటలేకపోయింది. అంటే ఒక రెసిస్టెన్స్‌గా ఫేస్ చేసింది. అక్కడి నుంచి కూడా మనం చూస్తున్నాము సపోర్ట్ 25,131 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి కూడా అప్వర్డ్ మూమెంటం అయితే మనకి అబౌవ్ చేసింది. అండ్ 25,250 లెవెల్ అండ్ డౌన్వర్డ్ చూస్తే 25,131 లెవెల్, ఈ రెండు లెవెల్స్ కూడా చాలా క్రూషియల్. సో వన్ సైడ్ మూవ్ అనేది మనకి ఈరోజు వచ్చింది. మనం ఎగ్జాక్ట్ 25,131 దగ్గర నుంచి మనం ఇక్కడ చూసినట్టయితే 11:15 క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని ఉండింటే ఎగ్జాక్ట్ మన వన్ సైడ్ ట్రేడ్ అయితే ఇచ్చింది ఈరోజు. సో రేపటి మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. సో రేపు ఒకవేళ 25,250 లెవెల్ కన్నా అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ 25,294 లెవెల్ అనేది మనకు ఉంది. సో ఇక్కడ నుంచి కూడా రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకు ఒక జోన్ కనిపిస్తుంది 25,294 నుంచి 25,348 ఒక జోన్ అయితే ఉంది. సో ఈ జోన్ టచ్ చేసి అక్కడి నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ జోన్ని క్రాస్ చేసి అబోవ్ మూమెంటం చేస్తే మాత్రమే 25,422 లెవెల్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే అక్కడి నుంచి ఒకవేళ నెగిటివ్ క్యాండిల్ వస్తే అగైన్ 25,131 లెవెల్ అనేది డౌన్వర్డ్ మనకి సపోర్ట్ అండ్ అప్వర్డ్ చూస్తే 25,294 అనేది అప్వర్డ్ సపోర్ట్. లేదా గ్యాప్ డౌన్ అయింది 25,131 కన్నా డౌన్ అంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి కూడా మనకి 25,011 అనే లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ మూడు లెవెల్స్ అనేవి ఈ జోన్ అండ్ ఈ డౌన్వర్డ్ ఉన్న 2 లెవెల్స్ అనేవి మనకి చాలా క్రూషియల్ లెవెల్స్. 25,011 లెవెల్ ఏదైతే ఉందో అక్కడి వరకు రాదు. 25,131 నుంచి రీబౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ చెప్పలేము అది బ్రేక్ అయింది అంటే 25,011 అనేది నెక్స్ట్ లెవెల్. సో ఇది నిఫ్టీ 50. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేసి చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి సేమ్ సిచ్యువేషన్ ఉన్నట్టుంది. చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని ఎగ్జాక్ట్గా ఓపెన్ చేసినట్టయితే ఈరోజు క్యాండిల్ మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎస్టర్డే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా మనకి క్యాండిల్ రివర్సల్ సేమ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. దీంట్లో కూడా 57,150 లెవెల్ అనేది దీంట్లో క్రూషియల్గా యాక్ట్ చేసింది. అది బ్రేక్ అయ్యాక మనం చూస్తున్నాం 57,283 లెవెల్ డిస్కషన్ చేసుకున్నాము. ఆ లెవెల్ టచ్ అయ్యి రివర్సల్ వచ్చింది. సో రేపు ఒకవేళ మనకి ఓపెన్ అయింది అని అంటే ఎగ్జాక్ట్గా మనకి 57,150 కన్నా అబౌవ్ ఓపెన్ అయింది అంటే 57,283 అన్న రెసిస్టెన్స్ యాడ్ చేసే ఛాన్స్ లేదు. అది క్రాస్ అయిపోయింది అని అంటే మనకి 57,500 లెవెల్ వరకు కూడా ఎలాంటి హర్డిల్స్ అయితే లేవు. కాబట్టి మన క్యాండిల్ సస్టైన్ 57,283 లెవెల్ దగ్గర క్యాండిల్ సస్టైనిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ టుమారో. సో ఒకవేళ దీనికన్నా 57,283 కన్నా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే క్యాండిల్ సస్టైన్ అయితే మాత్రం 57,500 వరకు మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. లేదా ఫ్లాట్ ఓపెన్ అయిందంటే 57,056 లెవెల్ బ్రేక్ కాకపోతే ఎక్కడి నుంచి రివర్సల్ అబోవ్ మూమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. లేదు 57,056 కన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అని అంటే మనకి ఇక్కడ 56,946 లెవెల్ అనేది చాలా క్రూషియల్ లెవెల్. సో ఇవి బ్యాంక్ నిఫ్టీలో. ఎవ్రీడే మనం ఒక స్టాక్ చూస్తూ ఉంటాం కదా. సో ఈరోజు మనం చూడబోయే స్టాక్ ఏంటంటే స్వాన్ ఎనర్జీ స్టాక్. ఇది ఇంతకు ముందు కూడా మనం ఒకసారి డిస్కషన్ చేసుకున్నాం, ఒక రేంజ్ ఉండిపోయింది అని. సో ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ స్వాన్ ఎనర్జీ స్టాక్ ఒక రేంజ్ ఉంది కదా, ఆ రేంజ్లోనే స్టక్ అయిపోతూ అనేది మనకి ఎస్టర్డే బ్రేక్ అయింది. సో ఈ రోజు ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే చూడండి, ఈ రేంజ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయితే ఎస్టర్డే ఒక క్యాండిల్ క్లోజింగ్ అయితే. సో ఈ రోజు పర్ఫెక్ట్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ నుంచి కూడా మన టార్గెట్ వచ్చేసి ఫస్ట్ 575 లెవెల్ అనేది ఒక టార్గెట్. అది కూడా బ్రేక్ అయింది అని అంటే మనకి 631 అనేది అబౌవ్ టార్గెట్ అయితే ఉంది. ఒక క్యాండిల్ ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తూ మనకి క్యాండిల్ ఎస్టర్డే క్లోజ్ అయింది అండ్ ఈ రోజు కూడా పాజిటివ్ గానే మనకి క్లోజ్ అయింది ఈ స్టాక్ లో. కాబట్టి ఇది మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ బికాస్ ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.